ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక విద్యార్థి సొంతూరు అనంతపురం 10th క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివారు. ఇంటర్మీడియట్ దగ్గరలో ఉంటుందని బెంగళూరులో చేర్చారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్లో నాన్ లోకల్గా చెప్పుకొస్తున్నారు. కర్నూలుకు చెందిన ఒక విద్యార్థిని ఇంటర్ హైదరాబాద్లో చేర్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్, తెలంగాణలో నాన్ లోకల్. అదేవిధంగా విజయవాడకు చెందిన ఒక విద్యార్థి చెన్నైలో ఇంటర్మీడియట్ చదివారు. ఇప్పుడు ఆ విద్యార్థి తమిళనాడులో నాన్ లోకల్, ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్. ఎందుకు ఇలా జరుగుతుంది? 10th క్లాస్ వరకు ఏపీలోనే చదివినప్పటికీ అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్లోనే చదివి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బిడ్డల్ని కూడా ఇప్పుడు నాన్ లోకల్ కోటాగా ఈఏపీ సెట్లో పరిగణించడం అంటే ఏమనాలి దీన్ని? దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మంది విద్యార్థులు ఇప్పుడు ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు సాధించి కూడా మంచి కాలేజీలో చేరే అవకాశాన్ని కోల్పోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈసారి కూటమి ప్రభుత్వం పెట్టిన కండిషన్. ఆంధ్రప్రదేశ్లోనే 10వ తరగతి వరకు చదివినటువంటి విద్యార్థులు ఖచ్చితంగా 371D ప్రకారంగా ఏపీలో లోకల్ కావాలి. కానీ ఇప్పుడు వాళ్ళని నాన్ లోకల్గా చిత్రీకరించి వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని ప్రభుత్వం ఈ రీతిన కేవలం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లోనే 10వ తరగతి వరకు చదువుకుని కేవలం ఇంటర్మీడియట్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకున్నారనేటువంటి కారణంతో వాళ్ళని నాన్ లోకల్ కోటాలో చేర్చేయడం ఏ రకంగా సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. చాలామంది దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వానికి పడితే ఒట్టు. హిందీని జాతీయ భాషగా చెప్పేదానికి విద్యాశాఖ మంత్రి పదే పదే పాకులాడే ప్రయత్నంలో ఉన్నారే కానీ ఇక్కడ పుట్టినటువంటి విద్యార్థికి నాన్ లోకల్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి విద్యార్థిని కూడా నాన్ లోకల్ కేటగిరీలో చేర్చేసి ఇక్కడ మంచి ర్యాంక్ వచ్చినా సీటు రాకుండా అన్యాయం చేయడం ఏంటి అనే విషయంలో పడితే ఒట్టు. ఈ రీతిన ఈ ప్రభుత్వ ధోరణి సాగుతోంది. దీని మీద ఇప్పటికే అనేక మంది విద్యార్థులు సతమతమవుతున్నారు. చాలామంది ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఇంకా అనేక పార్టీలు కూడా స్పందించి ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పూనుకుంటున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం వస్తే ఒట్టు. కేవలం ఆర్థికంగా కొంత భారం పడుతుంది కాబట్టి ఆ భారాన్ని తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం ఏ రకంగా సమంజసమైనది? వాస్తవానికి విభజన చట్టం అమల్లోకి వచ్చి 10 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ఇరు రాష్ట్రాల్లో రాష్ట్రేతరులకి సీట్లు ఇవ్వబోము అన్నంత వరకు అందరూ హర్షించారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి నాన్ లోకల్ కోటాలో మొన్నటి ఏడాది వరకు ఇచ్చినటువంటి సీట్లు కూడా ఇప్పుడు నిలిపేశారు. ఏపీలో తెలంగాణ విద్యార్థులకి గత ఏడాది ఇచ్చినటువంటి సీట్లు కూడా ఈసారి నుంచి ఆపేశారు. దీనికి ఎవరు అభ్యంతరం పెట్టే అవకాశం లేదు. కానీ ఏపీలో పుట్టి ఏపీలో చదువుకుని ఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నటువంటి విద్యార్థులను కూడా ఇప్పుడు మీరు నాన్ లోకల్ అనేటువంటి పేరుతో కేటగిరీ మార్చేసి వాళ్ళని కాంపిటీషన్లో వెనక్కి నెట్టేస్తున్నటువంటి వైనం మీద చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇలాంటి వ్యవహారం మీద తక్షణమే చొరవ చూపి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ తొలి రౌండు రిలీజ్ కాకముందే దీని మీద ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.